హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం మీనరాశి వారికి 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కు మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం మీనరాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాము. ప్రస్తుతము మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం మంచిగా ఉంది. మీ యొక్క చతురస్థానంలో గురువు అక్టోబర్ 19 వరకు ఉంటారు. అది మీకు కేంద్ర స్థానం అయ్యింది. పంచమ స్థానానికి గురువు గోచరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్టోబర్ 19 తర్వాత. అప్పుడు మీ యొక్క జన్మరాశిని గురువు చూడటము, మీ యొక్క జన్మరాశిలో ఉన్న శనైశ్వరుని గురుగ్రహం చూడటం వల్ల జన్మ శని ప్రభావం అనేది తాత్కాలికంగా కొంచెం తగ్గుతుంది. ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేది మీకుంటూ వస్తుంది. ఒక క్లారిటీ అనేది వస్తుంది. వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సూచిస్తుంది. అదృష్టం ఎన్హాన్స్ అవుతుంది. అదృష్టం మంచిగా ఉంది. సో మీరు చేయాలనుకున్న విషయాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. కొత్త అవకాశాలు మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. సో అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే వాటిని గ్రాబ్ చేయండి, వాటిని ఉపయోగించుకోండి. దాన్ని మీరు తిరస్కరిస్తే మళ్ళీ మీకు అంతటి మంచి అవకాశం రాకుండా పోవచ్చు. సో వచ్చే అవకాశాలను స్వీకరించండి, అక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చేసి షష్టమాధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానానికి రావటం జరుగుతుంది. అష్టమంలో మీకు కుజగ్రహము, సూర్యగ్రహము, అష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో నీచ స్థితి, సప్తమాధిపతి బుధుడు అష్టమంలో. సో వీటన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు ఆరోగ్య విషయం మీద మీరు ఇంకా కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు టైం కొంచెం బాగా మారింది కదా అని చెప్పేసి మీరు ఆరోగ్యం మీద కేర్ తీసుకోకుండా ఉండకూడదు. ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి. ఈవెందో గురుగ్రహం యొక్క దృష్టి ఉన్నప్పటికీ. ఇప్పుడు ఏళ్నాడి శని ప్రభావం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. మంచిగా నిద్ర ఉన్నట్టుగా చూసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం మంచిది. అయితే కొత్త అవకాశాలు, కొత్త ఆపర్చునిటీస్, వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి అనేది తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయన్నమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే యూజువల్గా అన్నిట్లో నేను చెప్పే విధంగానే మీ యొక్క జన్మ జాతకంలో కూడా మంచి గ్రహస్థితులు ఉన్నట్టయితే ఈ గోచార గ్రహ ప్రభావం మీకు ఇంకా మంచిగా పనిచేస్తుంది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు చెప్పే ఫలితాలు అనేది మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ ఒక 40% అయినా మీకు తప్పనిసరిగా ఈ శుభ ఫలితాలు జరుగుతాయి. వివాహ విషయానికి అనుకూలంగా ఉంది. వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏళ్నాడి శని జరుగుతూ ఉంది, అందులో జన్మ శని జరుగుతుంది కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా పెళ్లి జరగడానికి అవకాశము మీకు సూచిస్తుంది. గురుబలం మంచిగా ఉంది. సో అదృష్టము, కొత్త కొత్త అవకాశాలు, సంతాన ప్రాప్తి మంచిగా ఉంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతాన అభివృద్ధి అనేది కలుగుతుంది. పంచమ స్థానంలో గురువు ఉచ్చ స్థితి. సో ఇదన్నమాట, మీకు చాలా మంచిగా ఉంది. ఈ నెలను మీరు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి. అలానే మీకు వచ్చేసి ఎడ్యుకేషన్లో ఉన్న వారికి ఎడ్యుకేషన్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. మంచి అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క హార్డ్ వర్క్ మించిన మంచి ఫలితం కూడా రావచ్చు. అప్రిసియేషన్ మంచిగా ఉంటుంది. అయితే బుధగ్రహం మీకు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మంచి సక్సెస్ని ఇస్తుంది, మంచి అభివృద్ధిని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ని ఇస్తుంది, బాగుంది. అయినప్పటికీ మీకు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం ఓవర్ థింకింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఓవర్ థింకింగ్ వల్ల మీకు హెల్త్ పాడవడం కూడా జరగవచ్చు. సో ఓవరాల్గా హెల్త్కి మాత్రం కొంచెం అంత గొప్పగా ఉందని చెప్పడానికి వీల్లేదు. మిగతా విషయాలన్నిటి కూడా మంచిగా ఉంది. శుభకార్యాలన్నిటికీ కూడా మంచిగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.